డియర్ పేరెంట్స్, ఇది ఒక మంచి సువర్ణ అవకాశము. ఏంటి అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్లో మనకి 10th ఇంటర్మీడియట్కి మనకి అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అయింది. ఎవరైతే 15 years అబోవ్ పిల్లవాళ్ళు ఉంటారో వాళ్ళకి మీరు 10th కానీ ఇంటర్మీడియట్ కానీ చేయించాలి అనుకుంటే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. మనకి నేషనల్ లెవెల్లో NIOS ఏ విధంగా ఉందో మన తెలంగాణ స్టేట్లో కూడా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా మీ పిల్లల్ని 10th ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఎవరైనా ఆటిజం కానీ ఇంటలెక్చువల్ డిజబిలిటీ పిల్లలకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ఏంటి అంటే వీళ్ళ పాస్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ. 10 మార్కులు వస్తేనే వీళ్ళు పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కనుక అదేవిధంగా ఈ సర్టిఫికేట్ అనేది అన్ని రెగ్యులర్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక్కోండి, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్కి, హయ్యర్ ఎడ్యుకేషన్స్కి అన్నిటికీ కూడా ఈ సర్టిఫికేట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 12th, ఈ మంత్ 12th స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఆగస్ట్ 12th ఇది కంప్లీట్ అయిపోతుంది. కనుక ఎవరైనా మీ పిల్లలకి ఆ ఓపెన్ 10th ఓపెన్ ఇంటరు ఒకవేళ మీకు అడ్మిషన్స్ కావాలి అంటే నేను ఇక్కడ ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మిగతా డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి స్క్రైబ్ ఎవరికైతే రాయడంలో ఇబ్బంది ఉందో పిల్లలకి వాళ్ళకి స్క్రైబ్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్క్రైబ్ కావాలి అంటే మీకు కంపల్సరీ డిజబిలిటీ అంటే సదరన్ సర్టిఫికేట్ కానీ UDID సర్టిఫికేట్ కానీ మస్ట్ అండ్ షూర్గా అడుగుతారు. అది ఉంటేనే మీకు మార్క్స్ ఎక్సెప్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా స్క్రైబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కనుక ప్రతి తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ అనేది పిల్లలు చదవాలి అనేది వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది. కనుక ఈ ఓపెన్ స్కూల్ ద్వారా ఇది కూడా అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ జాబ్స్కి కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మిగతా డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఆటిజం టాలెంట్. దిస్ ఈజ్ CS గౌడ్ సైనింగ్ ఆఫ్.